British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో జనాలు తీవ్ర ఆందోళన చెందారు. భయంతో వెంటనే ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే ఇందుకు సంబంధించి నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ రోజు ఉదయం 7:27 తెలంగాణలోని ములుగులో రిక్టర్ స్కేల్ పై 5.3 తీవ్రతతో భూకంపం సంభవించిందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. భూకంప కేంద్రం 40 కిలోమీటర్ల లోతులో ఉందని పేర్కొంది. ఈ ప్రభావంతోనే తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బుధవారం స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. తెలంగాణలోని వరంగల్, మహబూబాబాద్, నర్సంపేట, మణుగూరు, భద్రాచలం, చెర్ల, కొత్తగూడెం, హుజూరాబాద్ తదితర ప్రాంతాల్లో స్వల్ప భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో కూడా భూ స్వల్ప ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. ములుగు జిల్లా మేడారంలో భూకంప కేంద్రం ఉన్నట్లు సమాచారం. మేడారంలో సెప్టెంబర్ 4న 1,00,000 వృక్షాలు కూలిపోయాయి. సరిగ్గా 4 నెలల తర్వాత ఇప్పుడు అదే ప్రాంతంలో భూకంపం వచ్చినట్టు తెలుస్తోంది. మంచిర్యాల, కొమరం భీం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి స్వల్పంగా భూమి కంపించింది. అలాగే మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7:25 భూ ప్రకంపనలు వచ్చాయని అక్కడి వారు చెబుతున్నారు. మహబూబాబాద్ జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది. దీని దెబ్బకు కుర్చీలో కూర్చున్న వారు సైతం కింద పడిపోయారు. ఇల్లందు పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో స్వల్పంగా భూమి కంపించింది. ఒక్కసారిగా ఇళ్లు కదలడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కరీంనగర్, విద్యానగర్లోనూ భూమి కంపించిందని తెలుస్తోంది. నిలబడిన వారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని, సుల్తానాబాద్, కరీంనగర్, హుజూరాబాద్లో సైతం స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చాయి.